ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంజిన్ చూపిస్తున్నాడు, ఇంజిన్ గురించి ఏమైనా చెప్తాడేమో అనుకోబాకండి. ఈ బండికి బ్రేక్ ప్రాబ్లం అయితే ఉంది. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అసలు ఈ బ్రేక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఒకసారి చూద్దాం. కస్టమర్ ఏమంటున్నాడంటే, నాకు ఈ క్యామ్ పట్టేస్తుంది, రన్నింగ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ కొడితే పట్టేస్తుంది, బండి స్లో అయిపోయి ఆగిపోయిన తర్వాత టక్కన్ సౌండ్ వచ్చి అప్పుడు బ్రేక్ వదులుతుంది. కొన్నిసార్లు ఏమో స్లో అయ్యేది కూడా ఉండదంట, జారుకుంటూ వెళ్ళి పడిపోవడమే. సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం క్లారిటీగా చూపిస్తాను, తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. ప్రాబ్లమ్ని బాగా గమనించండి. బ్రేక్ కొట్టిన వెంటనే టైర్ అయితే పట్టేస్తుంది, బండి ఆగిన తర్వాత బ్రేక్ వదులుతుంది. అది కూడా ఎలా అంటే బండి పూర్తిగా ఆగిపోయి ఇంకెటువంటి మూవింగ్ లేదన్నప్పుడు బ్రేక్ వదులుతుంది. ప్రాబ్లం ఏందో నాకైతే అర్థమైంది. అసలు బ్రేక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, దేని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దేన్ని మార్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుద్ది, ఇవన్నీ మీకు తెలియాలంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా కంటిన్యూగా వస్తుంటాయి. ముందుగా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఫ్రంట్ వీల్ ఫ్రీగా తిరుగుతుందా లేదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బ్రేక్స్ పట్టేస్తున్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నా. ఒకవేళ ఫ్రంట్ వీల్ టైట్గా ఉంటే ఏం చెక్ చేసుకోవాలో చూడండి. బ్రేక్ లెవర్ని ఈ విధంగా నొక్కండి. మనకి ఫ్రీగా ఎలా వస్తుందంటే బ్రేక్ కేబుల్ బాగున్నట్టు. ఒకవేళ రిటర్న్ రాకపోతే క్యామ్ దగ్గర 14 సైజు బ్రేక్ కేబుల్ నట్టు ఒకటి ఉంటుంది, ఐష్మెంట్ నట్టు, దాన్ని లూజ్ చేసి తీసేయండి. తర్వాత మనం ఈ విధంగా నొక్కినప్పుడు మనకి ఫ్రీగా ఉండాలి, అప్పుడు కేబుల్ బాగున్నట్టు. ఒకవేళ రాలేదంటే కేబుల్ పాడైనట్టే. నెక్స్ట్ ఏం చెక్ చేయాలో చూడండి. ఈ క్యామ్ ఫ్రీగా ముందుకి వెనక్కి తిరుగుతుందా లేదా చూసుకోండి. మనకి క్యామ్ పట్టేసినా కూడా బ్రేక్ అయితే వదలదు. ఇవేంటంటే మనం నార్మల్గా బ్రేక్ కొట్టినప్పుడు పట్టేసి వీల్ టైట్గా తిరుగుతూ ఉండి కేబుల్ వదలకుండా ఉంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇందాక మీకు చూపించిన ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్లో వెళ్తూ ఉండి బ్రేక్ కొడితే బ్రేక్ పెట్టేస్తుంది, ఆగిపోయిన తర్వాత ఫ్రీ అవుతుంది. మీకు కానీ ఈ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బండికి అయితే క్యామ్ బాగానే ఉంది, కేబుల్ బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ బ్రేక్ పెట్టేస్తుంది. దీనికి ప్రాబ్లం బయట లేదు భయ్య, లోపల ఉంది. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీల్ నట్ లూజ్ చేసుకొని మొత్తం తీసేయండి. ఈ వీల్ నట్లు ఒక్కొక్క బండికి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఏ సైజు దానికి ఉందో దాన్ని స్పానర్ వేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సిల్ని ఈ విధంగా స్పానర్ వేసుకొని తట్టారంటే మీకైతే ఫ్రీగా వస్తుంది. రాలేదంటే కొద్దిగా నెమ్మదిగానే తీయండి భయ్య. తొందరపడి అవతల పక్కగానే తట్టారంటే థ్రెడ్లు డ్యామేజ్ అయిపోతాయి. కస్టమర్ మంచోడైతే కొత్త యాక్సిల్ వేసుకుంటాడు, లేదంటే మనం డబ్బులు పెట్టి మనం వేయాల్సి వస్తుంది. రాలేదంటే మొహమాటం లేకుండా కస్టమర్ చెప్పండి భయ్య, పోతే కొత్త వేసుకోవాలి, లేదంటే రాదని చెప్పండి. వీలైనంత వరకు డ్యామేజ్ కాకుండా తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఏం చేయాలో చూడండి భయ్య. ఇప్పుడు వచ్చేసి వీల్ని ఈ విధంగా లాగారంటే మనకు వచ్చేస్తుంది. వీల్ పెరికేటప్పుడు ఫ్రీగానే వస్తాయి, వేసేటప్పుడు ఉంటుంది ఒక్కోసారి. అన్ని బండ్లు ఉండవు, కొన్ని బండ్లు గబాన్ ఎక్కవు. సో ఇది ఎలా తీయాలో చూడండి. డ్రమ్ ప్లేటు ఈ విధంగా లాగినప్పుడు రాలేదంటే కొట్టబాకండి. ఈ కింద ఈ నట్టు ఉంది కదా, దీన్ని లూజ్ చేసుకోండి. లూజ్ చేసారంటే బ్రేక్స్ ఫ్రీ అవుతాయి, మనకి ఫ్రీగా వస్తుంది. దీనికి వాటర్ వేస్తారో ఆయిల్ వేస్తారో అది మీ ఇష్టం. మీరు ఈ బ్రేక్ ఐష్మెంట్ నట్టును లూజ్ చేస్తేనే మనకు డ్రమ్ ప్లేటు ఫ్రీగా వస్తుంది. చూసారు కదా ఎంత ఫ్రీగా వచ్చిందో. సో అందుకోసం మనం నట్టు అయితే లూజ్ చేసుకోవాలి. టైర్ అయితే ఇప్పేసాం భయ్యా. ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి. దీని ప్రాబ్లం ఏందో, దీని కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి బ్రేక్ షూలకు ఉండే స్ప్రింగ్లు గమనించండి, ఎట్నే చూడండి. ఇవి లోపల సైడ్కి సీటింగ్ అయి ఉన్నాయి, లోపల పక్క ఉన్నాయి. ఇవి ఈ స్ప్రింగులు ఈ విధంగా ఉండడం వల్లే మనకి బ్రేక్ కొట్టినప్పుడు పట్టేస్తూ ఉంది. అసలు ఇవి ఏ విధంగా వేసుకోవాలి, ఎలా వేసుకుంటే పట్టేయకుండా ఉంటాయి అదొకసారి చూపిస్తాను చూడండి. బ్రేక్ షూల్ని ఈ విధంగా పట్టుకొని కానీ లాగారంటే మనకు ఫ్రీగా వచ్చేస్తాయి. పెరిగేటప్పుడు ఈజీగానే వస్తాయి, మళ్ళీ వేసేటప్పుడు కష్టపడతారు. అలా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఎలా వేయాలో నేను చూపిస్తా. ఫస్ట్ ఒకసారి చూడండి. బ్రేక్ షూల్ని ఈ విధంగా అయితే వేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే తిప్పిచ్చి ఈ విధంగా వేస్తున్నాం. ఈ విధంగా వేసినప్పుడు స్ప్రింగ్ సీటింగ్ వచ్చి పైకి వస్తుంది. అర్థమైందా? మనకి సీటింగ్ చూడండి బాగా ఇలా పైకి రావాలి. మీరు కానీ ఈ విధంగా వేసుకుంటే మీకు బ్రేక్ పెట్టేసే కంప్లైంట్ మళ్ళీ రాదు. కొంతమంది ఏం చేస్తారంటే స్ప్రింగ్ని ఆపోజిట్ వేస్తారు. ఒక స్ప్రింగ్ ముందుకేస్తే ఇంకో స్ప్రింగ్ వెనక్కి వేస్తారు. అలా వేసుకున్నప్పుడు మీకు ప్రాబ్లం లేదనుకుంటే వేసుకోండి భయ్యా, నో ప్రాబ్లం. నేనైతే ఇదే విధంగా వేస్తా. ఓకే, దీని గురించి వదిలేయండి. సో ఇప్పుడు మనం ఎట్టో దీన్ని ఓపెన్ చేసాం కాబట్టి అసలు బ్రేక్ క్యామ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. పూర్తిగా ఈ నట్టు తీస్తే కానీ బ్రేక్ క్యామ్ ఎలా ఉందో మనకు తెలియదు. సో మొత్తం అయితే ఇప్పేయండి. మీకు ఇందాక చెప్పాను కదా బ్రేక్ క్యామ్ ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేసి. ఈ విధంగా మీరు మొత్తం ఓపెన్ చేస్తేనే మీకు బ్రేక్ క్యామ్ ఎలా ఉందో తెలుస్తుంది. మనమైతే మొత్తం ఓపెన్ చేసాము. సో ఇది చూడండి ఒకసారి ఎంత ఫ్రీగా ఉందో. అసలు ఏం పట్టుకోవట్లా, చాలా ఫ్రీగా ఉంది. ఎందుకైనా మంచిది లైట్గా ఇంజిన్ వేద్దాం. కొద్దిగానే ఎక్కువ వేసుకున్నారంటే బ్రేక్ షూలకు అంటుకుంటుంది. మళ్ళీ లోపల వేసుకున్న ఆయిల్ని కొద్దిగా క్లాత్ వేసి నీట్గా తుడుచుకోండి. మళ్ళీ అది కారి బ్రేక్ షూల్ మీద పడిందంటే మళ్ళీ బ్రేక్లు స్లిప్ అయిపోతూ ఉంటాయి. సో నీట్గా క్లీన్ చేసుకోండి లోపల. ఫస్ట్ ఈ విధంగా బాగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని బాగా రుద్దండి. బాగా చేశారంటే మీకు ఫ్రీ అయిపోద్ది. ఆల్రెడీ ఇది ఫ్రీగానే ఉంది, కానీ మన సేఫ్టీ కోసం వేస్తున్నాం అంతే.
మీ పని అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేయండి భయ్య. క్యామ్ని ఏ విధంగా ఫ్రీ చేసుకోవాలో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే క్యామ్కి బయట పక్క కూడా ఇంజనీర్ వేయండి. ఏంటంటే డస్ట్ గిస్ట్ అంతా పడి ఆడ గడ్డగా ఉంటుంది. మీరు కానీ ఆయిల్ వేసారంటే మనకి ఫ్రీ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు కూడా ఆడ ఇంజన్ ఆయిల్ వేసుకుంటా ఉండండి. నెక్స్ట్ వచ్చి మనం బ్రేక్ షూలు ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయం కాబట్టి చేసినప్పుడు కొద్దిగా రస్ట్ గిస్ట్ ఉంటే నీట్గా క్లీన్ చేసుకోండి భయ్య. అట్లనే ఎక్కువ చేసేయబాకండి. ఒకే దగ్గర ఎక్కువ చేశారంటే అరిగిపోద్ది. మితంగా పైనే ఎక్కువ రుద్దకుండా పైన రుద్దుకుంటూ వెళ్ళిపోండి. ఆ చిలుము అనేది పోతే చాలు మనకి. నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి బాగా గమనించండి. సేమ్ ఇంతే, ఇదే విధంగా చేసుకోండి. ఎక్కువ అరగదు, పైన లైట్గా రుద్దండి. ఈ మాదిరిగా ఉంటే చాలు భయ్య. మరి ఎక్కువ చేసుకోకుండా లైట్గా ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎమిరీ పేపర్ తీసుకోండి. 180 గ్రేడ్ అంటే ఇస్తారు. ఆ ఎమిరీ పేపర్ తీసుకొని ఈ హబ్బు ఏదైతే ఉందో దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. మీకు ఇది క్లారిటీ కనపడట్లేదు. 180 గ్రేడ్ అంటే ఇస్తారు. ఈ ఉప్పు కాగితం తెచ్చుకోండి భయ్య. ఏంటంటే లోపల వాటర్ పోయి డస్ట్ పడి మొత్తం రస్ట్ పట్టేసి ఉంటుంది. సో మనం క్లీన్ చేసి వేసుకుంటే మనకే మంచిది. ఇలా చేయకుండా మామూలుగా బ్రేక్ షూలు వేసామనుకోండి మీకు తొందరగా అరిగిపోతాయి. మీరు క్లీన్ చేయడం వల్ల అక్కడున్న చిలుము మొత్తం పోయి బ్రేక్స్ మనకి నీట్గా పడతాయి. మీరు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోండి భయ్య. ఒకసారి హబ్బును గమనించండి. దీని మీద లైన్స్ కనబడుతున్నాయా? క్లారిటీ లేదా? ఒకసారి చూపిస్తాను చూడండి. కొద్ది క్లారిటీ ఇప్పుడు కూడా రావట్లేదు కదా. సో ఒకసారి పండేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్స్ ఎందుకు వచ్చాయంటే బ్రేక్ షూలు పూర్తిగా అరిగిపోయేదాకా వాడడం వల్ల మనకి ఈ లైన్స్ అయితే వచ్చాయి భయ్య. హబ్బు ఏ విధంగా అరిగిపోయిందో ఈ అంచును చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విధంగా లైన్స్ కొట్టడం వల్ల బ్రేక్ షూలు అనేది మనకు తొందరగా అరిగిపోతాయి. ఏదైనా గీతలు కొట్టక ముందే మనం జాగ్రత్త పడాలా. ఇంకా టైం వేస్ట్ లేకుండా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం భయ్య. ఇప్పుడు బ్రేక్ షూలు ఏ విధంగా వేసుకోవాలో ఒకసారి చూడండి. మీరు డ్రమ్ ప్లేట్ని ఈ విధంగా కాలు మీద పెట్టుకుంటారో టేబుల్ మీద పెడతారో అది మీ ఇష్టం. ఎక్కడైనా కంఫర్ట్గా పెట్టుకోండి. అతను కదలకుండా పట్టుకోవాలా. మీ పక్కన ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ చేతికనే ఇవ్వండి భయ్య. వాళ్ళని పట్టుకోమని చెప్పండి. అసలు ఎవరు లేరనుకుంటే ఈ విధంగా కాలు మీద పెట్టుకోండి భయ్య. ఏం పర్లేదు, మనమే వేసేయచ్చు. బ్రేక్ షూస్ వేసేటప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఈ కమ్ములు పైకి రావాలి, స్ప్రింగ్ సీటింగ్ అంతా పైకి రావాలి. సో అర్థమైంది కదా. ఈ విధంగా మనం బిగించుకుందాం. సో ఈజీగా ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. బ్రేక్ షూలు వేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా వేయచ్చు. నేను వేసేది చూపిస్తాను, సేమ్ ఇదే విధంగా వేసుకోండి. ఈ బ్రేక్ షూలు రెండింటిని క్రాస్గా పట్టుకొని దాని మీద అంచుల్లో 2 సైడ్లు కూర్చోబెట్టండి. ప్లేట్ మీద ఈ విధంగా పెట్టుకున్నాక రెండింటిని సమానంగా ఓపెన్ చేయండి. కొన్ని ఈ విధంగా ఓపెన్ చేయగానే సీటింగ్ పడిపోతాయి, కానీ ఇదైతే పడలేదు. ఒక చేతి అదిమి పెట్టుకొని ఇంకో దగ్గర ప్రెస్ చేయండి. చూసారు కదా ఎంత సింపుల్గా వేసామో. దీన్ని వేయడానికి కొంతమంది తనకలాడతారు పోయా, ఎట్ట పడితే అట్లా లాగుతారు, సీటింగ్ కాక తనకలాడతారు. ఈ విధంగా వేసుకోండి, మీకు బాగా పడతాయి. బ్రేక్ షూలు వేసుకున్నాక మొత్తం ఒకసారి చూసుకోండి. క్రాస్గా ఏమైనా సీటింగ్ అయి ఉందా లేదా, కరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకోండి. ఈ బ్రేక్ షూలు పట్టుకోకుండా మనం దేన్ని కరెక్ట్ చేసామంటే ఈ స్ప్రింగుల్ని ఇలా పైకేసి ఈ బ్రేకులు పట్టేసే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. మీ బండికి కానీ ఇదే విధంగా ప్రాబ్లం ఉంటే మీరు కానీ బ్రేక్ షూలు ఈ విధంగా కానీ వేసుకుంటే మీకు ఆ బ్రేకులు పట్టేసే ప్రాబ్లం రాదు. ఇంకా టైర్ వేసి మనం సెట్ చేసేద్దాం భయ్య. ముందు ఎప్పుడైనా సరే యాక్సిల్ ఇప్పినప్పుడు దానికి ఆయిల్ వేసుకోండి. ఇంకెప్పుడైనా ఎవరైనా ఓపెన్ చేసేటప్పుడు అది ఫ్రీగా వస్తుంది. ఆయిల్ వేస్తారో గ్రీస్ వేస్తారో అది మీ ఇష్టము. ఆయిల్ వేసుకోండి, ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది బండిలో తీసేసిన ఇంజిన్ ఆయిల్ భయ్య, పాత ఆయిలే, దానే వేసుకోండి. దీనికేం సపరేట్గా ఆయిలే ఉండదు. ఇది వచ్చేసి వీల్కి వచ్చే బుష్ భయ్య, ఇది మర్చిపోకుండా వేసుకోవాలి. ఈ బుష్ టైర్కి రైట్ సైడ్లో ఉంటుంది. మనం టైర్ ఎక్కించేటప్పుడు అది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మనం టైర్ ఎక్కిస్తుంటాం. ముందుగా బుష్ పెట్టేసుకొని తర్వాత డ్రమ్ ప్లేట్ని ఈ విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ ఈ ప్లేట్కి ఇక్కడ గాడి ఉంటుంది, దాన్ని ఈ ఫోర్క్ లెగ్లోకి మనం సీటింగ్ చేయాలి. ఒక చేత్తో బుష్ని పట్టుకోండి, ఇంకో చేత్తో డ్రమ్ ప్లేట్ని పట్టుకోండి. ఈ విధంగా దానికి ఎక్కించండి. కొద్ది కష్టంగానే ఉంటుంది భయ్య. కొన్నిసార్లు ఫ్రీగా వెళ్తుంది, కొన్నిసార్లు గవాన్ పోదు. కొద్ది కష్టంగా ఉన్నా కూడా అట్లనే ఎక్కించాలి, తప్పదు. మీరు ఏం చేస్తారంటే 2 సైడ్లు బ్యాలెన్స్గా పట్టుకొని పైకి నెట్టారంటే సింపుల్గా ఎక్కేస్తుంది. చూడండి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నెమ్మదిగా యాక్సిల్ లోపలికి అది వేసేయండి. కొన్నిసార్లు వెంటనే ఎక్కదు భయ్య, ఎందుకంటే అక్కడ బుష్ సరిగా సీటింగ్లో ఉండదు. మీరు ఏం చేస్తారంటే బుష్ని కదిలిస్తూ యాక్సిల్ తట్టారంటే లోపలికి వెళ్ళిపోద్ది. తర్వాత యాక్సిల్ నెట్టేసి బిగించేయండి. దీనికి వచ్చేసరికి వాషర్ ఉండింది, ఆ వాషరు ఈ నట్టు 2 వేసేయండి. హీరో బండ్లకి ఈ విధంగా వాషర్లు ఏం రావు భయ్య, ఒకేసారి ఒక నట్టు ఉంటుంది. దానికి ఏంటంటే పైన ఒక లాక్ వస్తుంది, నట్టుకే లాక్ ఉంటుంది. సో అది మనం వేసి టైట్ చేసామంటే మళ్ళీ ఇంక రిటర్న్ రాదు, మనం తీస్తేనే వస్తుంది. ఈ బండికి ఏందో స్పెషల్గా దీనికి ఒక బూట్ ఉంది, కేబుల్కి బూట్కి ఒక స్ప్రింగ్ కూడా ఉంది భయ్య. ఈ స్ప్రింగ్ వల్ల దీన్ని వచ్చి క్యామ్ సైడ్కి వేయండి. ఆ స్ప్రింగ్ ఆ బూట్కి వచ్చిందో సపరేట్గా వచ్చిందో నేనైతే ఓపెన్ చేసి చూడలేదు భయ్య. క్యామ్కి ఎక్కడ బుష్ ఉంటుంది, దాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ బూట్ పెట్టుకొని ఆ కేబుల్ని అయితే ఎక్కించేసేయండి భయ్య. నెక్స్ట్ క్యామ్ని ఈ విధంగా అదిం పెట్టి కేబుల్ అడ్జస్ట్మెంట్ నట్టు ఏదైతే ఉందో దాన్ని వేసేయండి. ఫస్ట్ దాన్ని బాగా ఎక్కించండి. ప్లే ఎంత పెట్టాలో మళ్ళీ నేను చెప్తా. ఇప్పుడు ఏం చేస్తారంటే యాక్సిల్ తిరగకుండా దీంట్లో ఒక స్క్రూ డ్రైవర్ వేసుకోండి. ఇప్పుడు వీల్ నట్ని కొద్దిగా దగ్గరగా టైట్ చేసుకోండి, లాక్ చేయబాకండి, దగ్గరగా టైట్ చేసుకోండి.
ఇప్పుడు ఏం చేస్తారంటే వీల్ని ఈ విధంగా ఫాస్ట్గా తిప్పండి, తర్వాత బ్రేక్ని కత్తక్కన అదమండి. తర్వాత ఏం చేస్తారంటే వీల్ నట్ని టైట్ చేయండి. బ్రేక్ని మటుకు వదలబాకండి, బ్రేక్ వదలకుండా వీల్ నట్ని టైట్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్రేక్ షూలు కరెక్ట్గా సీటింగ్ పడతాయి. సో బ్రేక్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఒకసారి ట్రైల్ వేసి చూపిస్తాను. మనం చేసిన ప్రాబ్లం ఎంతవరకు సెట్ అయిందో ఇప్పుడు మీరు కూడా చూడండి. ఇప్పుడు ఒకసారి బ్రేక్ కొడతాను చూడండి. బ్రేక్ అయితే పడింది భయ్యా, వీల్ అయితే పట్టుకోలేదు, మళ్ళీ వదిలేసింది. మీకోసం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను భయ్యా, మళ్ళీ బాగా చూడండి. స్లో మోషన్లో పెడతాను, బాగా గమనించండి. బ్రేక్ అయితే మనకు పట్టుకోవట్లా, మనం చేసిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇటువంటి ప్రాబ్లం మీకు కానీ ఎదురైతే హ్యాపీగా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది కదా, ఆ లైక్ ఏదో కొట్టేస్తే పోలా. నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి భయ్యా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి భయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.